కానీ ఇన్ని పరిస్థితులు జరుగుతున్నా రీసెంట్గా ఇండియా టుడే సీ వాటర్ వచ్చినటువంటి సర్వేని అడ్డు పెట్టుకొని మాకు 95 నుంచి 100 స్థానాలు రాబోతున్నాయి, వైఎస్ఆర్సీపీ పని అయిపోయింది అనేటువంటి భ్రమలో ఉన్నారు. ఇంకా నేను ఒక మాట చెప్తా సార్. ఇప్పుడు తెలంగాణలో ఈ కొనుగోలు ఎవరో వచ్చి ఈ కాంగ్రెస్కి ఇట్లకే లాస్ట్ మూమెంట్లో బూస్టప్ చేసి 2 months యాక్టివిటీతో ప్రభుత్వ పునఃస్థాపన జరిగింది. ఇది ఆంధ్రప్రదేశ్లో కూడా సేమ్ స్ట్రాటజీ ఆప్ చేస్తున్నారు వాళ్ళు. ఓకే, ఈ సర్వేలు త్రూగాను అంటే అఫ్కోర్స్ ఒక రైట్ వేస్తే సర్వేలు ఉంటాయి 4 రోజులు. అసలు ఏ ప్రాతిపదిక మీద ఇచ్చాడు? ఓ బీజేపీ, తెలుగుదేశం, జనసేన పొత్తు మీద ఏ కేటగరైజేషన్స్లో ఇది జరగలేదు. ఒక రకంగా చూసుకుంటే గతంలో వచ్చిన టైమ్స్ ఆఫ్ సర్వేని కాస్త అంకెలు అటు ఇటు మార్చినట్టుగా ఉంది. రెండోది ఏంటంటే సీ వాటర్ క్రెడెన్షియల్స్ అన్ని నిన్న జరిగిన మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఇట్లన్నింటిలో నాకు ఇచ్చిన సర్వేలు క్లియర్గా తెలుసు అందరికీ. ఐ మెజరబుల్లీ ఫైల్డ్, కనీసం దరిదాపుల్లో కూడా లేదు. ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఓకే, ఒక అడ్వాంటేజ్ క్రియేట్ చేయడానికి కొంతమంది అయితే గ్యారంటీగా చేస్తారు. దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. బట్ నేను అంటుంది ఒక విషయం, తెలంగాణలో జరిగిపోయింది కాబట్టి ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతుందా అన్నదానికి ఇతను గేమ్ మీకన్నా ముందే స్టార్ట్ చేశాడు. మీరు ఈ దిక్కుమాల సర్వేలు నమ్ముకుంటున్నారు, ఆయన వాలంటీర్ వ్యవస్థను నమ్ముకున్నాడు. 50 ఏళ్ళకి ఒకరిని పెట్టుకుని కూర్చుని ఉన్నాడు. ప్రతి నిమిషం అడుగు తీసి అడిగేస్తే ఏం జరుగుతుందో ప్రజల యొక్క ప్రతి కథలకిని మీ దగ్గర ఉన్న ఏబీ వెంకటేశ్వర్లు అట్టాడు కదా ఇంటెలిజెన్స్. నేను ముందే ప్రిడిక్షన్ చెప్తున్నాను మీకు. డీజీపీని మారుస్తారు కదా ఎలక్షన్స్లో. ఒక ప్రముఖుడిని గోపెట్లో దాచాడు. ఓకే, వీళ్ళు కనీసం ఖాళీ చేయకూడదు ఆడదు. చూడండి ఎలాగుంటుంది స్ట్రాటజీ సార్. అందుకని ఇంకెళ్ళి కానీ తెలంగాణలో అంటే మీరు అన్నట్లుగా 2 months ఇది వర్కౌట్ అయింది. కానీ ఆంధ్ర ఈజ్ వెరీ డిఫరెంట్ తెలంగాణతో పోల్చుకుంటే. ఇది ఆంధ్రాలో వర్కౌట్ అయ్యే అవకాశాలు అంటారు సార్? అంటే ఇక్కడ ఈ మేడిగడ్డ కాళేశ్వరం విషయంలో ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్ ఏం చేసిందో చెప్పుకోలేక చచ్చారు. ఓకే, దానికి తోడు కేటీఆర్ యొక్క డిఫరెంట్ మాడ్యులేషన్స్ అండ్ క్యాండిడేట్స్ని మార్చకపోవడం ఇలాంటివి చాలా ఎఫెక్ట్ కలిగాయి తెలంగాణలో. బట్ వేరే ఆంధ్రప్రదేశ్ ఆయన ఖచ్చితంగా ప్రక్షాళించుకున్నాడు. ఎవడైతే నియోజకవర్గంలో ప్రజలతో ఎలైన్ అయ్యలేడో వాళ్ళు ఎత్తుకోదేసేస్తున్నాడు. 80 మంది నేను ఎప్పటి నుంచో చెప్తున్నా. ఇంకా బీఫామ్లు ఇచ్చే ఉదంతం తర్వాత ఉంటుంది, రాజ్యసభ జరిగిన తర్వాత. అదొక దానికి ప్రిపేర్ అవ్వాలి. సో ఇవన్నీ ఒక ఎత్తి అయితే ఇప్పుడు మీరు అన్నట్టు సీ వాటర్ తెలుగుదేశానికి ఎడ్జ్ ఇచ్చాడు. ముందు టైమ్స్లో ఒక యావరేజ్గా ఇచ్చాడు. నేను రిపబ్లిక్ ఛానల్ కూడా రిలీజ్ చేసింది 141 వైఎస్ఆర్సీపీకి వస్తుంది. సో ఇవన్నీ చూస్తుంటే ఏంటంటే ఒక్కొక్క సర్వే ఒక్కొక్క ప్రాతిపదిక మీద వెళ్తుంది. కానీ ఇవాళ సోషల్ మీడియా త్రూగా ఇవాళ తెలంగాణలో జరిగిన ఒక డ్యామేజ్ని అక్కడ తెలుగుదేశంకు, వైఎస్ఆర్సీపీకి అదే సోషల్ మీడియా త్రూగా అక్కడ ఆంధ్రప్రదేశ్లో అంటే క్షేత్రస్థాయిలో జరిగింది. ప్రతి 2200 గ్రామ ప్రజలకి కళ్ళకు కట్టినట్టు డెమాన్స్ట్రేషన్స్ ఉన్నాయి. అవును, ఒక ట్రాన్స్పరెంట్ డెమోక్రసీని ఫస్ట్ టైం చూశారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. ఇది వీళ్ళకి అర్థం కాకే కాల్చేలు కొట్టుకు వస్తున్నారు. తెలుగుదేశం కానీ, జనసేన కానీ, ఇప్పుడున్న సిపిఐ, సిపిఎం పార్టీలు కానీ, బీజేపీ కూడా. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఈ విపరీతమైన లంచగొండితనాన్ని విముక్తి కలిగించడానికి ప్రజల దగ్గరికే పాలన అన్న రామారావు గారిని ఇవాళ మీరు ఆలోచిస్తే ఆల్మోస్ట్ అదే జరుగుతుంది కదా. మనకి ప్రతివాడికి ఏం పని ఉంటుందండి? జనన మరణాల సర్టిఫికెట్లు, చిన్న చితక పనులు, రేషన్ కార్డులు, ఇలాంటి విషయాలు ఉన్నప్పుడు 2200 మంది గ్రామ ప్రజలకు వాలంటీర్ వ్యవస్థ త్రూగా, సచివాలయ వ్యవస్థ త్రూగా పరిష్కరించబడుతుంటాయి. అండ్ ప్రక్షాళించిన దానికి ప్రతి నిమిషం క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యేలని గ్రౌండ్ లెవెల్లో తిరగమని సంవత్సరం పాటు గడప గడపకి కార్యక్రమం త్రూగా ఇచ్చేసిన తర్వాత అండ్ 3,54,000 కోట్లు ఏమీ కాకుండా ప్రజలకి సంక్షేమ రూపంలో ప్రత్యక్ష పరోక్ష పద్ధతుల్లో అందించినప్పుడు డీబీటీ అండ్ నాన్ డీబీటీలో దేనికి భయపడాలి? అందులోనూ ప్రజలు ఎక్కడ రాజధానికి పోవాలి, సెక్రటరీకి వెళ్ళాలి, ఇటువంటి పరిస్థితి లేకుండా ఏది కావాలన్నా కూడా డైరెక్ట్గా ఇంటి దగ్గరికి వచ్చేస్తుంది. అంచేత ప్రభుత్వంకి అధినేతగా జగన్మోహన్ రెడ్డి నేను చేసింది మీకు నచ్చితే ఓటేమంటున్నాడు. అవును, ఆయనకేం గెలిపోవటం లేవన్నా కొత్త కక్కడొకలు తినే వచ్చాడు అతను. ప్రజల్లో మెలిగి ప్రజా సమస్యల మీద పూర్తి అవగాహన ఉన్న వ్యక్తులు ఆ తండ్రి కొడుకులు ఇద్దరు. ప్రజా సమస్యల మీద చెలించిపోయి ప్రజలకి ఒక ప్రాస్పెక్టివ్గా సొల్యూషన్ ఉన్న దాంట్లోనే ఉన్నారు. మంచిది ఏముంది? జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే వీళ్ళందరూ ఏమనుకుంటారంటే రోడ్లు, అలాగే డాష్ బోర్డులో చంద్రబాబు వీధులు నెంబర్ 3లో 4లో లైట్ వెలిగిందో లేదు చూశాడు, అలా అక్కడ గొంత పడిందో లేదు చూశాడు. ఇవన్నీ ఎవరికి కావాలండి? ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఆయన 5 సంవత్సరాల పరిపాలనలో 5 కోట్ల మంది ప్రజల్ని ఎలా పరిరక్షించాడు? ఆయన దగ్గర 1,46,00,000 రేషన్ కార్డులు ఉన్నాయి. ఆలోచించమనండి. దగ్గర 64 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నాడు. ఆలోచించమనండి. అమ్మఒడి పథకం ఎన్ని లక్షల మందికి ఇస్తున్నాడో పిల్లలకు తెలుసు. ఆ ట్యాబులు కానీ, నేడు స్కూళ్ళు కానీ, ఇట్లన్నిటి యొక్క అంతర్లీనంగా కాదు, బహిర్గతంగా ప్రజలకి నేను ఒక ప్రభుత్వ అధినేతగా చేస్తున్నాను, చేశాను, ఇది మీదే అని చూపిస్తున్నప్పుడు
మీరు కట్టిన రూపాయి ట్యాక్స్లకి నెలటోడు మీలటోడు 10 రూపాయలు కట్టొచ్చండి ట్యాక్స్. సార్ అది సద్వినియోగపడుతూ కనబడితే అవును. ఇంకేం కావాలి దానికి? నిన్న యాత్ర మూవీలో కూడా ఒక డైలాగు చాలా హైలైట్ అనిపించింది సార్. నాయకులను నమ్ముకోవద్దు, ప్రజలను నమ్ముకుంటే ప్రజల్లోంచి నాయకులు వస్తారు తప్ప నాయకులను నమ్ముకుని రాజకీయాలు చేయొద్దని చెప్పి రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఒక చెప్పలేదు. మీరు ఆ సినిమా చూస్తే కూడా అర్థమవుతుంది. సార్ ఈవెన్ జగన్మోహన్ రెడ్డికి ఆయన ఎప్పుడు డెలిబరేషన్ ఇవ్వలేదు. ఉమ్, మీకు ఎప్పుడైనా సరే గుర్తుంచుకోండి, మనకి అలా